ఓం సాయిరామ్. రూల్ 8/1 ఫాలో చేసి చూడండి. 75 డేస్ ఛాలెంజ్ తీసుకొని చూడండి. మీ మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది, ఇంకా మీ బాడీ రీఫ్రెష్ అయిపోతుంది. రూల్ నెంబర్ 1, 8 టైమ్స్ మీ యాంకల్ బోన్స్ కి క్లాక్ వైజ్ ఇంకా యాంటీ క్లాక్ వైజ్ ఫాలో చేయండి. మీకు కాళ్ళలో నొప్పి ఉంది, మోకాల్లో నొప్పి ఉంది, పాదాల్లో నొప్పి ఉంది, మీ నరాల్లో చాలా నొప్పి ఉంటుంది, మీకు చాలా మస్క్యులర్ పెయిన్ ఉంది, క్లియర్ అయిపోతుంది. రూల్ నెంబర్ 2, 7 స్టెప్స్ బ్యాక్ తీసుకోండి. దీంతో మీ మోకాల నొప్పి క్లియర్ అయిపోతుంది. రూల్ నెంబర్ 3, మీరు ఈ నెక్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 6 టైమ్స్ ఇలా టిల్ట్ చేయండి. 6 టైమ్స్ టిల్ట్ చేస్తే మీకు సర్వైకల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ అయిపోతుంది. నంబర్ 4, మీరు ఈ చేతికి ఇలా స్ట్రెచ్ చేసి 5 టైమ్స్ ముంగడికి తీసుకోండి, వెనక్కి తీసుకోండి. ఇలా చేస్తే మీ కాళ్ళు చేతులు ఎంత నొప్పి ఉంటే ఆ నొప్పులు పోతుంది. నంబర్ 5, డేలో 4 టైమ్స్ ఇలా చేయండి. చేతికి మీద తీసుకువెళ్ళండి, 30 సెకండ్స్ ఉండండి, మళ్ళా కిందికి తీసుకోండి. షోల్డర్ లో ఏమైనా నొప్పి ఉందా, మీకు సర్వైకల్, థొరాసిక్ లో, లంబర్ లో, సక్రల్ లో, కాక్సిక్ లో కడుపు నొప్పి ఉంది, ఈ అన్ని నొప్పులు పోతుంది. నంబర్ 6, 3 సార్లు ఈ చేతికి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 30 సెకండ్స్ ఇలా రబ్బింగ్ చేయండి. ఇంకా మీ కన్ను మీద పెట్టండి 30 సెకండ్స్ దాకా. ఇలా చేస్తే మీకు సైట్ ఉంటే క్లియర్ అయిపోతుంది. ఇది కలిసి స్క్రీన్ చూడడానికి వేసుకున్నాను, కానీ చాలా మందికి చాలా నియర్ సైడ్, ఫార్ సైడ్ ఉంటుంది. పామ్స్ కి మంచిగా రబ్బింగ్ చేసి వార్మప్ చేస్తే మీ 28 ఆర్గన్స్ కి కూడా వార్మింగ్ అయిపోతుంది, మీ కన్నుది ఐ సైట్ కూడా క్లియర్ అయిపోతుంది. 2 మినిట్స్ మీ థాట్స్ కి రావివ్వకండి, ఇంకా పంపించకండి. సైలెన్స్ గా పెట్టండి మీ మైండ్ కి. 2 మినిట్స్ ఇది చేస్తే ఒక్కటేసారి చేయండి, కానీ 2 మినిట్స్ చేయండి. మీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీకు లోపలితో ఆనందంగా పెడుతుంది అని. ఇప్పుడు నెంబర్ 8, 1 బ్యాలెన్స్ యాక్ట్. మీ బాడీకి బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ చేస్తే మీ బాడీ ఇంకా మీ మైండ్ కోఆర్డినేషన్ ఉందా లేదా మీకు తెలిసిపోతుంది. రైట్ కాలు ఉంది కదా, అది మీ లెఫ్ట్ నీ మీద పెట్టండి. ఇంకా 30 సెకండ్స్ ఇలా నిలబడండి. 30 సెకండ్స్ మీరు ఇలా 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 చేయకుంటే కరెక్ట్గా ఇలా స్ట్రేట్ నిలబడితే 30 సెకండ్స్ దాకా మీ మైండ్ అండ్ బాడీ రైట్ సైడ్ కోఆర్డినేషన్ సరిగ్గా ఉంది. ఇప్పుడు లెఫ్ట్ కాళ్ళుకి ఇలా పెట్టి మళ్ళీ ఈ ముద్రలో ఉండండి. 30 సెకండ్స్ ఇలా ఉంటే మీ లెఫ్ట్ సైడ్ మంచిగా కోఆర్డినేషన్ చేస్తుంది మైండ్ అండ్ బ్రెయిన్. కానీ మీరు మూమెంట్స్ చేస్తున్నారు, పడిపోతున్నారంటే మీ మైండ్ ఇంకా మీ బాడీ కోఆర్డినేషన్ అస్సలే లేదు. దాంతో మీకు పారాలిసిస్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, బ్యాలెన్స్ పాలసీ అటాక్ వచ్చేది ఛాన్సెస్ ఉంటుంది. 8/1 రూల్ ఫాలో చేసి చూడండి. 75 డేస్ ఛాలెంజ్ తీసుకోండి. మైండ్ చాలా రిలాక్స్ ఉంటుంది, ఇంకా బాడీ చాలా సూపర్ ఫ్రెష్ ఉంటుంది. చేసి చూడండి, ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఓం సాయి.